ఇవాళ కొత్త విషయాలు పోగొట్టడానికి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినారు. ఆయన సూచనలు చెప్తున్నారు ఏమంటున్నా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు రాళ్ళకు ఉండాలని మాట్లాడుతున్నారు. వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు. ఆయన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మొత్తం టీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. చదువుల సన్యాసి ఉన్న విషయం తెలుసుకోని చెప్పి నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాను. ఆయన అంటున్నాడు అలా రాళ్ళు మరి నేను అడుగుతున్నా నువ్వు నోట్ల కట్టలు పట్టుకొని పోయి ఎమ్మెల్యే పోతావు ఎమ్మెల్యే ఇక్కడ అడ్డగా దొరికావు నీకు దేశం కొట్టాలని చెప్పి ఆయన ఎక్కడో గజ్వేల్ దగ్గర పొలిటిక్ ఫామ్స్ ఉంటుంది రాజమండ్రి. అటువంటి రాజమండ్రి తెచ్చి కమలాపూర్ నియోజకవర్గం నుంచి మన సీఎం సార్ 6 సార్లు ఎమ్మెల్యే చేసింది, 2 సార్లు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ చేసింది, 2 సార్లు రాష్ట్రంలో మంత్రిని చేసింది. అంటే మామూలు రాజకీయాలను తీసుకొని రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి. దానికి ఎక్కడ చట్టబద్ధత లేదు. మీ ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని తీసుకెళ్లి మీరు టీఆర్ఎస్ లో విలీనం చేస్తే ఇక మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటూ ఊరుకోరు, ఊర్లలోకి వస్తే ఉరికించుకుంటారని చెప్పి పార్టీ బిడ్డ మీ తాట తీపిస్తే ఒక్కనొక్కని మీరు అనుకుంటున్నారేమో. ఇన్ని రోజులు మా వాళ్ళు పెద్ద మనుషులుగా హుందాగా ఉన్నారు. దాని అర్థం భయం కాదు. మేము మర్యాదగా ఉన్నాం. మా మర్యాదను మీరు అలసిగా తీసుకుంటున్నారు. 7 తారీఖు తర్వాత ఒక్కనొక్కని సంగతి చెప్తా. ఇవాళ మాట్లాడేటోళ్లకు ఒకడెవడో అంటుండు మేము రాళ్లతో కొట్టమంటే వాళ్ళు చెప్పులతో కొడతారంట. కొడుకులారా మీరు దొరికితే చెప్పుల మెడతాండేపించి ఊరేగించారు. మా కాంగ్రెస్ కార్యకర్తలు మీ లాగులలో తొండలిడిచి కొట్టకపోతే మీరు అనుకుంటున్నారో కేసీఆర్ కేటీఆర్ వస్తాడేమని. వాళ్ళకే దిక్కులేదు. ఒకటి ఫామ్ హౌస్ లో ఒకటి గెస్ట్ హౌస్ లో వండుకోవాల్సిందే, పోయి తలుపులు మూసుకోవాల్సిందే, పరారు కావాల్సిందే. తెలంగాణ సరిహద్దులు దాటే వరకు కాంగ్రెస్ పార్టీ ద్రోహులను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు కొరివి దయ్యాలను తరిమినట్టు తరిమి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టే రోజు వస్తుంది. మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ మా దాసోత్సవం సర్వమత సమ్మేళనాన్ని సర్వమతాల చేత కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదింపజేసి కాంగ్రెస్ పార్టీకి పట్టిన శనిని దరిద్రాన్ని వదిలింపజేసి కార్యకర్తలకు మంచి రోజులు రావడానికి నిండు మనసుతో ఆశీర్వదించిన హిందూ సమాజానికి సంబంధించిన అయ్యగారులకు, ముస్లిం మతానికి సంబంధించిన మా ముస్లిం సోదరులు, అదేవిధంగా క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఫాదర్లందరూ కూడా ఆశీర్వదించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి అడ్డం లేదు, మన అందరం కలిసి కొట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.